హాయ్ అండి, నమస్తే. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా వీడియోలోకి వెళ్దాము. ముందు తులసి గట్టు చిన్న నాపరాయి మీద అలా కుండీ పెట్టుకునేదాన్ని. ఈసారి కొంచెము మా రాకేష్ హెల్ప్ తోటి చిన్న గట్టులాగా కట్టుకున్నానండి. నేనే కట్టుకున్నాను. అయితే దానికి నేను ఇంకా కలరు అది వేసేంత టైం లేకుండే నాకు. అందుకని చక్కగా పసుపు అంతా బాగా పూసేసాను. అయితే కొంచెము అది వైట్ సిమెంట్ వేసాను. ఆ వైట్ సిమెంట్కి ఆ పసుపు కలిసేసరికి రెడ్డిష్ లాగా వచ్చిందని. అంటే నేను అసలు వాస్తవానికి జాజు తెచ్చి అలకాలి అనుకున్నా. ఆ జాజు నాకు దొరకనందుకు గాను ఆ దేవుడు నాకు ఇప్పుడు దీన్ని జాజులాగానే జాజు కలర్లోనే తీసుకొచ్చాడు అనిపించింది. నాకు అదొకటి సంతోషం అనిపించిందండి. తర్వాత అన్నీ అలా సిద్ధం చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ స్టార్ట్ చేసుకున్నాను. క్షీరాబ్ది ద్వాదశి పూజ అండి. మనం ఎలాగూ ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి నేను 6కి వచ్చి స్టార్ట్ చేసేసుకొని అరేంజ్మెంట్లన్నీ అన్నీ పెట్టేసుకొని, నాకు కొంచెము పూజ అంటే మీకు అందరికీ తెలుసుగా, అంటే నా రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు, కొంచెం చిన్నగా అలంకారం చేసుకోవడం అనేది ఇష్టము పూజ దగ్గర. అందుకని అలా కొంచెము మా పప్పి హెల్ప్ తోటి అలా చిన్నగా అలంకారం అయితే చేసేసుకున్నాను. ఇలాంటి అలంకారమైన ముగ్గులైనా కంపల్సరీ పప్పి హెల్ప్ తీసుకుంటానండి. చక్కగా కూడా పెడుతుందండి ముగ్గులు. ఇదివరకు వీడియోలలో కూడా చెప్పాను. కాకపోతే ఈసారి అన్నీ అవి ఉంటాయి కదా ముగ్గు వేసే అచ్చులతోనే వేసేసింది. టైం ఒకటి లేకుండే గట్టు కూడా పెయింట్ వేసిన తర్వాత మంచిగా వేసుకుందామమ్మా అని అలా వేసింది. అయినప్పటికీ చక్కగా అనిపించిందండి నాకైతే. ఎలా ఉంది మా తులసి కోట చుట్టూ అలంకారము ఎలా ఉందో కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి చూసిన వాళ్ళు. క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా చేసుకున్నాను. కొంచెము కాకపోతే దాదాపు 9:30 9:40 అయిందండి పూజ అయిపోయేటప్పటికి. స్టార్ట్ చేయడమే లేట్ అయింది, ఇంకా పూజ కూడా లేట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అలాగే చేసేసుకున్నాను. మనకు కార్తీక మాసము అంటేనే పర్వదినాల కింద భావిస్తాం కదా. ఈ కార్తీక మాసానికి మనకు ఇప్పుడు అయ్యప్ప మాలధార చేసే వాళ్ళు కూడా ఇప్పుడే చాలా అంటే చాలా పర్వదినాలని చెప్పొచ్చండి. కార్తీక మాసం మొత్తం కూడా అసలు చాలామంది అయితే పొద్దున్నే రోజు కూడా కార్తీక స్నానాలు కూడా చేస్తారు. వీలైన వాళ్ళైతే అసలు దాదాపు నెల మొత్తం కూడా చేస్తుంటానండి. వాళ్ళ ఓపికకు నేను ఒక నమస్కారం తెలుపుకుంటాను. ఎందుకంటే నేనైతే రోజు చేయలేనండి, వీలైనప్పుడు చేస్తానంతే. తర్వాత ఇంకా అలంకారం అయిన తర్వాత నేను అక్కడ పింకు దీపాలు కనిపిస్తున్నాయి కదండి, అవి క్యాండిల్ దీపాలండి. ఆ క్యాండిల్ దీపాలు పింక్వి ఒక 3, వైట్ ఒక 2 అలా ఒక సెట్ లాగా నాకు వచ్చినాయి. పూజ సామాన్ షాప్కి వెళ్ళానండి. ఏదన్నా వెరైటీ ఉంటే తెచ్చుకుందామని. అసలు పూజ సామాన్ షాప్లో అయినా పూల మార్కెట్లో అయినా అసలు ఎంత జనాలండి, రద్దీ అయితే విపరీతంగా ఉంటుంది. ఏదన్నా పండుగ దీపావళి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఎప్పుడు వెళ్ళినా అదే విధంగా రద్దీ ఉంటుందండి. అంటే వాస్తవానికి కూడా జనాల్లో ఆఫ్టర్ కరోనా తర్వాత మరి ఇట్లా చెప్పొచ్చో చెప్పకూడదో కానీ చాలా భక్తి మార్గం మాత్రం పెరిగిందండి. అదొక్కటైతే మనకు కనిపిస్తుందండి. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు చాలా ఉంటున్నారు. పూజలు మట్టుకు చాలా చేస్తున్నారండి. అంటే 30 ఇయర్స్ నుంచి ఇంకా 40 ఇయర్స్ మధ్యలో పిల్లలైతే అసలు చాలా రకరకాల పూజలు ఓపికగా దానికి కావలసిన సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది అని అక్కడికి వెళ్ళి తెచ్చుకొని సమకూర్చుకొని చేసుకుంటున్నారండి. వాళ్ళకి అంత ఓపికలు కూడా ఉన్నాయి కూడా పిల్లలకు. చక్కగా చేసుకుంటున్నానండి. ఇంకా మా యూట్యూబర్ల విషయానికి వస్తే మట్టుకు మా యూట్యూబర్లు అయితే అసలు ఎంత చక్కగా చేస్తున్నారండి. నాకంటే ఏజ్లో చిన్నవాళ్ళే, నేను చాలామంది వీడియోలు చూస్తుంటాను, పెద్దవాళ్ళే కూడా చూస్తాను. అసలు ఎంత పూజలండి. పొద్దున్నే రోజు కూడా వాళ్ళ పిల్లల స్కూల్కి పంపే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా తల్లులు కూడా చక్కగా 4 గంటలకు లేచి కార్తీక స్నానాలు చేసి దీపారాధన చేసుకొని తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపే పనిలో పడుతున్నారండి. అంటే వాళ్ళకు ఆ దేవుడు అంత ఓపికనే ఇస్తున్నందుకు కూడా దేవునికి కూడా నేను ఒక నమస్కారం తెలుపుకుంటాను.
చక్కగా చేస్తున్నారండి. చాలామంది వీడియో చూస్తున్నా కదా, అసలు ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారండి. మామూలుగా ఇప్పుడు మేము ఇప్పుడు నాకు 50+ అండి. నేను 30స్లో ఉన్నప్పుడు పూజ కంపల్సరీ చేసుకునేవాళ్ళం పూజ. కాకపోతే నాకు మొదటి నుంచి కూడా కొంచెం ఈ పువ్వులు ఎక్కువ పెట్టి అలంకారం చేసుకోవడం అయితే నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటేనండి. నేను పూజ చేయడం అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇలా చేసుకోవడం అలవాటే. కాకపోతే ఇప్పటి వాళ్ళైతే చాలా రకరకాలుగా మంచిగా పూజకు అలంకారం. మొన్న దీపావళి వీడియోస్ అండి, అసలు ఎంత చక్కగా చేశారండి అలంకారాలు. అందరికి ఇట్లా బాల్కనీలు ఉంటాయి కదా, రకరకాల రంగోలీలు వేసి రంగోలీ చుట్టూ చక్కగా పూరెక్కలేసి అసలు చాలా అంటే చాలా చక్కగా వేశారండి. ఒక్కొక్క వీడియో చూస్తుంటే అసలు ఒకరిని మించి ఒకరు చేశారా అలంకారం అన్నట్టుగా ఉన్నాయండి. చాలా చక్కగా చేస్తున్నారు. తర్వాత నా పూజ గురించి అయితే నేను వివరంగా ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతిసారి పూజ గురించి వివరం చెప్పినా కూడా చూసే వాళ్ళకు కూడా బోర్ అవుతుంది కదా అనేసి నేను అలా చెప్పలేదు. నా పూజ నేను చేస్తూ ఉన్నాను. నేను కొంచెము ద్వాదశి వీడియో ఒక 2 days లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎడిటింగ్ అది నాకు టైం చిక్కలేదు. నా సింపుల్గా చేసినా కూడా నాకైతే నా పూజ దగ్గర అలంకారం మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చూడండి. అయితే ఇంకా ఈవినింగ్ అవర్స్ కాబట్టి నాకు ఎప్పుడైనా పూజ ఎంతసేపు చేస్తానో అందులో సగం టైం అయినా నేను అక్కడ కూర్చొని చేసిన అలంకారము అదంతా చూస్తూ కూర్చుంటానండి. అది నాకు చాలా వీడియోలలో కూడా చెప్పాను. నాకు అది ముందు నుంచి అలవాటండి. మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు కూడా వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత నేను పూజ చేసుకునేదాన్ని. హడావిడిగా పొద్దున మాత్రం చేయకపోయేదాన్ని. వాళ్ళని పంపించి రెండోసారి టీ తాగి స్నానానికి వెళ్ళి అప్పుడు పూజ చేసుకునేదండి. అంటే అప్పుడు నన్ను మళ్ళీ 1:30 వరకు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఎంత వీలైతే అంత ప్రశాంతంగా చేసుకునేదానండి. అలా మనము పూజ అనేది ఏదో బాగా చేస్తే భక్తితో చేసుడు కాదండి. మనం అక్కడ మన మనసు అక్కడ లగ్నమయ్యి మనం అక్కడ ప్రశాంతంగా కూర్చోగలిగి చేసిందే పూజ నేను భావిస్తానండి. తర్వాత ఇంకా పూజ అంతా దాదాపు ముగించేశాను. అంటే చాలా లెంతీ వీడియో అయిందండి. మళ్ళీ మీకు బోర్ వస్తుందని నేను దాన్ని తగ్గించి ఒక 8 నిమిషాల దగ్గర తీసుకొచ్చాను. అంతా కూడా ఎడిటింగ్ చేసి. ఈ చిన్న వీడియో అయినా కూడా తప్పకుండా అందరూ చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తులసి మాత, మా తులసి దామోదర స్వామి దీవెనలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా అందరి తరపున మొక్కుకున్నానండి. అందరు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకున్నానండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. చూసిన వాళ్ళు మట్టుకు కంపల్సరీ లైక్ చేయడము, కామెంట్ చేయడము మర్చిపోకండి. అదేంటంటే మాకు కొంచెం ప్రతి ఒక్క యూట్యూబర్కి లైకులు అనేది ఒక బూస్ట్ ఇచ్చినంత మాకు ఉంటుందండి. అది ఒక ఎంకరేజ్ లాగా ఉంటుందండి. ఇదొక్కటి మాత్రము చేయండి. బాయ్ బాయ్.